నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్లో అసలు ఆయన ఏమేం చెప్పారు, కీలక అంశాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికి కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చెప్పారు, ఇందులో కీలక అంశాలు ఏమున్నాయో ఒకసారి చెప్పండి. అంటే వాస్తవానికి ఇది సాధారణంగా జరిగే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అని చెప్పాలి. సహజంగా ఆయన ప్రెస్ మీట్ సభ జరుపుకునేవాళ్ళు, సభలో తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమను అనురాగాన్ని ఆయన చెప్పేవాళ్ళు, తెలంగాణ బాగుండాలి అని కాంక్షించేవారు. అంతకుమించి ఏం జరిగేది కాదు. కానీ ఈ సభను ఆపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అలాంటి జాతీయ పార్టీ ఇట్లాంటి ప్రాంతీయ విద్వేషంతో ఇలాంటి పనులు చేయటం అనేది ఒకటి ప్రభుత్వ చేతగానితనమన్నా ఉండాలి. అంటే ఒక సభను కూడా నిర్వహించే శక్తి ఇవాళ ఇక్కడ లేదు అంటే ప్రభుత్వం ఎంత అచేతనంగా ఉంది. ఒక ఫంక్షన్ హాల్లో, భారీ సభ కాదు ఇది, ఒక ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇది శాంతి భద్రతల సమస్య ఉందంటే అంత శాంతి భద్రతల సమస్యను కూడా ఎదుర్కోలేని ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఉందంటే చేతగాని ప్రభుత్వం. దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఆయన చెప్పారు. కొడితే గోల్ ఢిల్లీలో తగిలింది. ఢిల్లీలో మన గోల్ఫ్ ఆడతాం కదా, ఇక్కడ కొడితే బంతి ఎక్కడికో వెళ్ళి పడుతుంది కదా, అట్లా ఢిల్లీలో పడింది. ఇవాళ జాతీయ ఛానళ్ళకు కూడా ఆయన చెప్పాడు, ఒకటే చెప్పాడు, అసలు రాహుల్ గాంధీ దీని మీద సోనియా గాంధీ స్పందించాలి. మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు వెదజల్లే పార్టీనా తేల్చాలి. రెండోది, కేంద్రం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంటే పాకిస్తాన్లో మనం ఉన్నామా, మనము హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదా? సో అలాంటి భాగం కాదనుకుంటే కనుక హైదరాబాదు మరి భారతదేశం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాలి, స్పందించాలి. మళ్ళీ తెలంగాణని మన హైదరాబాద్ని ముఖ్యంగా భారతదేశంలో భాగం చేయాలని చెప్పారు. సో ఇవాళ జాతీయ స్థాయి ఛానల్ అన్నింటిలో కూడా ఇది చర్చ కాబోతూ ఉంది. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇది సెల్ఫ్ గోల్ వేసుకుంది. వాస్తవానికి ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనంతా కూడా బీఆర్ఎస్ది. అట్లాంటి బీఆర్ఎస్ కామ్గా ఉంది. చిల్లర కోసం తాపత్రయపడే కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళ ప్రెస్ మీట్ని ఆసరాగా చేసుకొని ఒక భారత జాతీయ కాంగ్రెస్ ఇవాళ ఇలాంటి చర్య తీసుకుందంటే సిగ్గుపోతా ఉంది. సో ఇది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఇవాళ నన్ను గెలికారు కాబట్టి, నా ప్రేమను శంకించారు కాబట్టి, వస్తున్న తెలంగాణలో కూడా నేను నా పార్టీని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాను, ఖచ్చితంగా పోటీ చేస్తాం, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం. కాకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే యోచన ఉంది, కానీ ఆయన స్పష్టంగా చెప్పలేదు. సో పొత్తులకు వెళతారా వెళ్ళరా అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పలేదు. కానీ బట్ కాంగ్రెస్ ఇక నుంచి తెలంగాణలో కూడా జనసేన పార్టీ యాక్టివ్గా ఉండబోతోందని చాలా స్పష్టంగా చెప్పారు. అది కీలకమైన పాయింట్. రెండోది, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అసలు జాతీయ స్థాయిలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే ఏపీలో కూడా రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ వాళ్ళు రావద్దంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు షర్మిల ఎందుకు? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో రాణిస్తారా? అసలు వాళ్ళు తిరగనిస్తారా? ఖచ్చితంగా ఈరోజు నుంచి అది వాళ్ళకి అదొక ఇబ్బంది ఏర్పడిపోతూ ఉంది. ఓవరాల్గా ఒక రకంగా బీజేపీ చేతగానితనాన్ని కూడా ఇందులో ఎండగట్టినట్టు అయింది. కొంతమంది అడుగుతూ చెప్పారు, బీజేపీ అమిత్ షాని తిడితే బీజేపీ కదా మాట్లాడాలి, మీరు ఎందుకు మాట్లాడారు? కనీసం మీరు మాట్లాడుతుంటే మీకు మద్దతు కూడా ఇవ్వలేకపోయింది ఇక్కడ బీజేపీ అంటే, అది బీజేపీని అడగాలి. ఎందుకు వాళ్ళు అలా చేశారు, వాళ్ళ నాయకుడిని కూడా ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు అనేది బీజేపీని అడగాలని, అంటే బీజేపీని కూడా కార్నర్ చేశారని చెప్పాలి. వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది అనేసి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్సర్, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఏదైనా చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల పార్టీలు ప్రభుత్వాలు తెలంగాణలో ఏర్పడగలుగుతాయి, ఏర్పడే ప్రభుత్వం కూలిపోతుంది, రాదు. సో ఖచ్చితంగా ఆయన ఓటుని ప్రభావితం చేయగలిగిన నాయకుడు ఆయన కింగ్ అవ్వచ్చు, కింగ్ మేకర్ అవ్వచ్చు, ఆ స్థాయి వ్యక్తి ఆయన. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం భయం పట్టుకుంది. అంటే ఇవాళ ప్రాంతీయవాదాన్ని బీఆర్ఎస్ కంటే ముందు మన నెత్తిన పెట్టుకుందాం అనుకుంది. భస్మాసుర హస్తం అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మందా శ్యాముల్ కానీ, అటువైపు మందు శామ్యూల్, అటువైపు అనిరుద్ధ్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మూసుకొని ఉండండి పక్కన అని చెప్పేసి పార్టీ నుంచి గట్టి సంకేతాలు వెళ్లాల్సింది పోయి, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని మాటలను ఇంకా ఎంకరేజ్ చేసేటట్టు ఇవాళ వీళ్ళు కూడా అలాంటి చర్యలే తీసుకున్నారు. అంటే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు తీసుకునే చర్యలు కాదు కదా ఇవన్నీ. రేపటి నుంచి వాళ్ళు జాతీయ స్థాయిలో వెళ్తే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఉండగలుగుతుందా? మళ్ళీ ఇటలీలో ఉండే పుట్టిన సోనియా గాంధీ ఇక్కడ భారత జాతీయ రాజకీయాలు ఎట్లా చేయగలుగుతా ఉంది?
ఎందుకు అంగీకరిస్తున్నారు భారత ప్రజలు? మరి ఇటలీలో ఉండే వాళ్ళ రాజకీయాలు అంగీకరిస్తే తెలంగాణలో 33 ఏళ్ళుగా ఉంటున్నారు. తన జీవితంలో సింహభాగం తెలంగాణలోనే బతికాడు ఆయన. మరి ఆయనకు హక్కు లేదు తెలంగాణలో? సో ఖచ్చితంగా ఇది డెఫినెట్గా ఆలోచింపజేసే అంశం. ఇది ఇవాళ చరిత్ర గతిని మార్చే ప్రెస్ మీట్ ఇది నా ఉద్దేశంలో. రాబోయే రోజుల్లో అంటే ఇప్పటివరకు ఎట్లా ఉందంటే ఇంకెవరు రాకూడదంటే వాళ్ళకి భయం. ఎందుకు? ప్రజలకు అది నిర్ణయించాలమ్మా, ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా లేదా? పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పుట్టాడు, తెలంగాణలో 33 ఏళ్ళు బతికాడు, అసలు తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు అది డిసైడ్ చేయాలి. వీళ్ళకి ఎందుకు భయం? ముఖానికి రంగులు వేసుకొని నటించే అతను ఇప్పుడు రాజకీయాలలో తెలంగాణలో ఏం చేస్తాడు అనేసి అంటారు. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీ రామారావు తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్గా పక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పక్కన ఎంజీఆర్ పరిపాలించాడు. ఆ తర్వాత ముఖానికి రంగులు వేసుకుంటే అది వాళ్ళ వృత్తి. అది వాళ్ళ వృత్తిని కూడా హేళన చేస్తారా? అంటే ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా, ఇంగితం జ్ఞానం లేదా వీళ్ళెవరికి? వాళ్ళ ప్రొఫెషను. నువ్వు రాజకీయాలు చేయడం మీద గొప్ప అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. రాజకీయాలు కూడా ప్రొఫెషన్గా తీసుకున్నారు. అంటే రాజకీయాల్లోకి వచ్చి మొదటి నుంచి దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి దందాలు చేసి ఉంటే అది మంచి రాజకీయమా? స్వచ్ఛంగా బతికే వాళ్ళు ముఖానికి రంగులు వేసుకుని అద్భుతంగా మిమ్మల్ని అందరిని కూడా ఎంటర్టైన్ చేసిన వాళ్ళంతా ఎంటర్టైన్ చేసి వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో బట్టలు చించుకొని బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళారు. వీళ్ళందరూ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు వీళ్ళంతా. సో అలాంటి రాజకీయ సినిమా వాళ్ళంటే సులకరంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. అదొక ఫ్యాషన్. మనం మాట్లాడేస్తే మనం రాయేస్తే పడతారు అనుకుంటున్నారు. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు ఇవాళ ప్రకృతి విపత్తులు వస్తే కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ సో కాల్డ్ పీపుల్ మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా ఇచ్చారా? కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. అంటే అదొక ఫ్యాషన్ అనమాట. సినిమా వాళ్ళని అనేస్తే మనం ఫేమ్ అయిపోతామని ఒక భావన. కాబట్టి ముఖాలకు రంగులు వేసుకునే వాళ్ళు ఇవాళ రాష్ట్రాలను శాసిస్తున్నారు. పక్క రాష్ట్రాలు ఇవాళ విజయ్ ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ తెలంగాణకు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడేమో ఎవరికి తెలుసు. రజనీకాంత్ ఏమన్నా తెలంగాణ అంటే తమిళనాడులో పుట్టి పెరిగాడా? కానీ రజనీకాంత్ అక్కడ స్టార్ అవ్వలేదా? అంతేనా కదా. ఎంజీఆర్ ఎక్కడ వాడు? మలయాళీ ఎంజీఆర్ ముఖ్యమంత్రి అవ్వలేదా? జయలలిత కర్ణాటక ముఖ్యమంత్రి అవ్వలేదా? కరుణానిధి మూలాలు మన నెల్లూరులో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వలేదా? కేసీఆర్ ఎక్కడో విజయనగరంలో మూలాలు ఉన్నాయి, తెలంగాణలో వచ్చి బతికిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వలేదా? వీళ్ళందరూ మూలాలు హైదరాబాద్లో పుట్టి పెరిగారు. వీళ్ళంతా ఆ రకంగా మాట్లాడితే హైదరాబాద్లో పుట్టి పెరిగారంటే చాలామంది వీళ్ళు ఎల్లగొడతారు. హైదరాబాద్లో మాదిరా బాబు అని చెప్తారు. కరీంనగర్ రోడ్ నువ్వెవరు రావడానికి, నిజామాబాద్ రోడ్ నువ్వెవరు రావడానికి, హైదరాబాద్ మాది, హైదరాబాద్ నగరం మాది అంటాడు. కాబట్టి ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, రేపొద్దున గాంధీ వైశ్యుడు గుజరాత్ వాడు, ఆయనకేం పని ఇక్కడ, ఆయన విగ్రహాలు ఎందుకు పెట్టాలని కూడా అంటారని చెప్పి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది అప్పుడు. అంటే ఒక దిగజారిన రాజకీయాలు కదా ఇవన్నీ. సో ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జాతీయ నాయకుడు. ఆయన మనం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకూడదు. కొంతమంది నాయకులు రాష్ట్రానికి పరిమితం చేయము. స్వంత రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి సొంత రాష్ట్రంలో అంటే ఇప్పుడు సొంత రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కాలేదని ఎవరు చెప్పారు? ఆయనే చెప్తున్నాడు కదా. 4.2% అక్కడ నిరుద్యోగం ఉంటే ఇక్కడ 5% నిరుద్యోగం ఉంది. ఆయన చెప్తున్నాడు కదా, సొంత రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాడు. 70 ఏళ్ళుగా అక్కడ కరెంటు లేకపోతే ఇవాళ వచ్చి ఆయన కరెంట్ ఇచ్చాడు తండాల్లో. ఇవాళ కూడా తెలంగాణ పల్లెల్లో తండాల్లో చాలా చోట్ల లేవు. ఖచ్చితంగా ఆయన అలాంటి రాజకీయ పార్టీ వస్తే ప్రశ్నిస్తారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా మంచి చేస్తాడు. డెఫినెట్గా ఆయన రాజకీయాల్లో అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా మంచి చేస్తాడు. తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది. సో ఇలాగా మరి ఆంధ్రప్రదేశ్లో ఒక 70 ఏళ్ళుగా అన్ని పార్టీలు వచ్చినాయి కదా. మరి ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి కరెంటు తెచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్లు వేశాడు. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త చరిత్రను రాయబోతున్నారు.